ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 12వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి. ఇందులో 160 నుంచి 164 పేజీ వరకు భారతదేశ ఏ వనరులకు సంబంధించి ఇటీవల గణాంకాల ప్రకారం దేశంలోని అనేక ప్రాంతాల్లో వీటిని అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నామని వెల్లడవుతుంది. భూగర్భ జల వనరులకు భారతదేశ ఏ వనరులకు సంబంధించి ఇటీవల గణాంకాల ప్రకారం దేశంలోని అనేక ప్రాంతాలు వీటిని అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నామని వెల్లడవుతుంది. భూగర్భ జల వనరులకు దేశంలో ఎన్నో వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. 3వ వంతు దేశంలో ఎన్నో వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉందంటే 3వ వంతు ప్రాంతంలో. సుమారుగా ఎన్ని జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయండి. 300 జిల్లాల్లో సుమారు ఎన్ని జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయంటే 300 జిల్లాల్లో. భూగర్భ నీటిని చాలా ఎక్కువగా వాడుతుంటున్నామన్నది ఇది తెలియజేస్తుంది. ఎక్కడ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది? వ్యవసాయ పరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మధ్య దక్షిణ పీఠభూముల్లోని రాతి ప్రాంతాల్లో, కొన్ని కోస్తా ప్రాంతాల్లోని వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిని చాలా ఎక్కువగా వాడుకుంటున్నామన్నది ఇది తెలియజేస్తుంది. ఎక్కడ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది? వ్యవసాయంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోను మధ్య దక్షిణ పీఠభూముల్లోని రాతి ప్రాంతాల్లోని కొన్ని కోస్తా ప్రాంతాల్లోని వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాల్లో. భూగర్భ జలాలను అధికంగా వాడటం వల్ల దాని నిల్వలు అంతరించిపోతున్నాయి. భూగర్భ జలాలు చాలా వేగంగా కిందికి పడిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడమే కాదు, వాటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. భారతదేశంలోని ఎన్ని జిల్లాల్లో చేతి పంపుల్లో నీళ్లు తాగడానికి పనికిరావంటే 59% జిల్లాలు. భారతదేశంలోని ఎన్ని జిల్లాలలో చేతి పంపుల్లోని నీళ్లు తాగడానికి పనికిరావు అంటే 59% జిల్లాలలో. పరిశ్రమలు, వ్యవసాయం నుంచి వచ్చే ఏ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేయడం వల్ల ఇలా జరుగుతుందంటే రసాయనిక వ్యర్థాలు. పరిశ్రమలు, వ్యవసాయం నుంచి వచ్చే ఏ వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేయడం వల్ల ఇలా జరుగుతుందంటే రసాయనిక వ్యర్థాలు. అన్ని వ్యర్థ విషపూరిత పదార్థాలను ఎందులో పడేస్తున్నారంటే నీటిలో. అన్ని వ్యర్థ విషపూరిత పదార్థాలను ఎందులో పడేస్తున్నారంటే నీటిలో పడేస్తున్నారు. ఈ పరిస్థితిని తేలికగా సరిదిద్దడం దీని పరిణామాలను తర్వాతి ఉదాహరణలో చూద్దాం. ఈ రకమైన అభివృద్ధి సరిగ్గా ఏ అభివృద్ధికి విరుద్ధమైందంటే సుస్థిర అభివృద్ధికి. ఈ రకమైన అభివృద్ధి అంటే ఇలా కలుషితం చేసే అభివృద్ధి సరిగ్గా ఏ అభివృద్ధికి విరుద్ధమైందంటే సుస్థిర అభివృద్ధికి. ఏమంటే భవిష్యత్తు తరాలకు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం సుస్థిర అభివృద్ధి. అంటే ఏమి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం సుస్థిర అభివృద్ధి. భవిష్యత్తు తరాల అవసరాల సామర్థ్యాలను దెబ్బతీయకూడదు, కానీ ప్రస్తుతం మనం ఉపయోగించాలి. అటువంటి అభివృద్ధి సుస్థిర అభివృద్ధి. వేరే మాటల్లో చెప్పాలంటే ఏ అభివృద్ధి అందరికంటే ప్రస్తుత రాబోయే తరాలకు న్యాయమైన జీవనాన్ని కోరుకుంటుందంటే సుస్థిర అభివృద్ధి. వేరే మాటల్లో చెప్పాలంటే ఏ అభివృద్ధి అందరికీ ప్రస్తుత రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని కోరుకుంటుందంటే సుస్థిర అభివృద్ధి. అయితే ప్రస్తుతం మన వనరులను ఉపయోగిస్తున్న తీరు చూస్తే అరుదైన వనరుల్లో ఏ తరాలు తమ న్యాయమైన వాటాను పొందే అవకాశాలు దెబ్బతింటున్నాయంటే భవిష్యత్ తరాలు. అయితే ప్రస్తుతం మన వనరులను ఉపయోగిస్తున్న తీరు చూస్తే అరుదైన వనరుల్లో ఏ తరాలు తమ న్యాయమైన వాటాను పొందే అవకాశాలు దెబ్బతింటున్నాయంటే భవిష్యత్ తరాలు. అంతేకాకుండా మనం ఉపయోగించే వనరుల ప్రభావం దేనిపై పడి దాని సామర్థ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉందంటే పర్యావరణంపై. అంతేకాకుండా మనం ఉపయోగించే వనరుల ప్రభావం దేనిపై పడి దాని సామర్థ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉందంటే పర్యావరణంపై పడి. ఉదాహరణ 2 చూద్దాం. ఏ వ్యవసాయ పద్ధతిలో అధిక దిగుబడులను పొందడానికి పంటలకు పురుగు మందులు వాడటం చాలా ముఖ్యం? ఆధునిక వ్యవసాయ పద్ధతిలో. ఏ వ్యవసాయ పద్ధతిలో అధిక దిగుబడులను పొందడానికి పంటలకు పురుగు మందులు వాడటం చాలా ముఖ్యం అంటే ఆధునిక వ్యవసాయ పద్ధతిలో. అయితే రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరు చాలా సంవత్సరాల క్రితమే గుర్తించారంటే పర్యావరణవేత్తలు. అయితే రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఎవరు చాలా సంవత్సరాల క్రితమే గుర్తించారంటే పర్యావరణవేత్తలు. ఒక స్థాయికి మించి విష పదార్థాలను ఏది జీర్ణించుకోలేదంటే పర్యావరణం. ఒక స్థాయిని మించి విష పదార్థాలను ఏది జీర్ణించుకోలేదంటే పర్యావరణం. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై వాడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అన్న మహిళ ఎప్పుడు ఏ పుస్తకంలో రాశారంటే 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ లేదా నిశ్శబ్ద వసంతం అనే పుస్తకంలో రాశారు. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అన్న మహిళ ఎప్పుడు ఏ పుస్తకంలో రాశారంటే 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అన్న పుస్తకంలో.
పురుగు మందుల్లోని ఏవి పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పేరుకుని పోతాయంటే భారలోహాలు. పురుగు మందుల్లోని ఏవి పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పెరిగిపోతాయంటే భారలోహాలు. ఏవి ఉన్న నీళ్లు చెరువులోకి చేరి కలుషితం చేసినప్పుడు DDTలోని విష పదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పెరిగిపోవడం మొదలవుతుంది. ఈ విషమోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. DDT ఉన్న నీళ్లు ఏమి ఉన్న నీళ్ళు అంటే DDT ఉన్న నీళ్లు చెరువులోకి చేరి కలుషితం చేసినప్పుడు DDTలోని విష పదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పేరుకుపోవటం మొదలవుతుంది. ఈ విష మోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. DDT ఉన్న నీళ్లు. కానీ ఒక పక్షి అనేక చేపలు తిన్నప్పుడు వాటన్నిటిలో ఉండే విష మోతాదు దేనిని చంపడానికి సరిపోతుందంటే ఆ పక్షిని. కానీ ఒక పక్షి అనేక చేపలను తిన్నప్పుడు వాటన్నిటిలో ఉండే విష మోతాదు అనేది దేనిని చంపడానికి సరిపోతుందంటే ఆ పక్షిని చంపడానికి ఏమో సరిపోతుంది ఆ విష మోతాదు. దోమల వంటి పురుగులు DDTని త్వరగా నిరోధక శక్తిని పెంచుకుంటాయని ఎవరు చూపించారంటే రాచెల్ కార్సన్. దోమల వంటి పురుగులు DDTకి త్వరగా నిరోధక శక్తిని పెంచుకుంటాయని కూడా ఎవరు చూపించారంటే రాచెల్ కార్సన్. మానవ చర్యలు సరిదిద్దలేని విధంగా ప్రకృతిని మానవులచే ఇది నాశనం చేస్తుందని ఎవరు కనుగొన్న అంశాలు నిరూపిస్తున్నాయంటే రాచెల్ కార్సన్. మానవ చర్యలు సరిదిద్దలేని విధంగా ప్రకృతిని మానవులనే ఇది నాశనం చేస్తుందని ఎవరు కనుగొన్న అంశాలు నిరూపిస్తున్నాయంటే రాచెల్ కార్సన్. భారతదేశంలో ఇండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగు మందు హానికారక ప్రభావాన్ని చూశారు. ఎప్పుడు జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందును పిచికారీ చేసిందంటే 1976లో. ఎప్పుడు జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ ప్రభుత్వ హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందును పిచికారీ చేసిందని 1976లో. కేరళలోని ఉత్తర ప్రాంతమైన ఏ జిల్లాలో ఇలా జరిగిందంటే కాసర్గోడ్. కేరళలోని ఉత్తర ప్రాంతమైన ఏ జిల్లాలో ఇలా జరిగిందంటే కాసర్గోడ్. ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీని పిచికారీ వల్ల స్థానిక ప్రజలు ప్రత్యేకించి వ్యవసాయ కూలీల్లో కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం ఎంతమంది చనిపోయారంటే 10,000 మంది చనిపోయారు. దీన్ని పిచికారీ చేయడం వల్ల ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీని పిచికారీ వల్ల స్థానిక ప్రజలు ప్రత్యేకించి వ్యవసాయకులలో చాలా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం ఎంతమంది చనిపోయారంటే 5,000 మంది చనిపోయారు. అంతకంటే ఎన్ని రెట్లు ఎక్కువ మంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల దేనికంటే దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారంటే మరణం కంటే దారుణమైన జీవితాన్ని. అంతకంటే ఎన్నో రెట్ల ఎక్కువ మంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ల వల్ల దేనికంటే దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారంటే మరణం కంటే దారుణమైన జీవితాన్ని. ఇటీవల కాలంలో న్యాయస్థానం ఆదేశాల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా దేని పిచికారీ ఆపేశారంటే ఇండోసల్ఫాన్. ఇటీవల కాలంలో న్యాయస్థానం ఆదేశాల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా దేని పిచికారీ ఆపేశారంటే ఇండోసల్ఫాన్ పిచికారీ అనేది ఆపేశారు. క్రమంగా రోగాలు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది ఆ ప్రాంతానికి పరిమితమైన ఒక ఉదాహరణ మాత్రమే. కేరళ ప్రాంతానికి ఆధునిక వ్యవసాయంలో వేటిని విచ్చలవిడిగా వాడటాన్ని, పర్యావరణం మీద, ప్రజల మీద దాని ప్రభావాన్ని గురించి అనేక అధ్యయనాలు వెల్లడి చేసేటే పురుగు మందులను. ఆధునిక వ్యవసాయంలో వేటిని విచ్చలవిడిగా వాడటాన్ని, పర్యావరణం మీద, ప్రజల మీద దాని ప్రభావాన్ని గురించి అనేక అధ్యయనాలు వెల్లడి చేసేటే పురుగు మందులను. విచారకరమైన విషయం ఏమిటంటే ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతమే పురుగు మీద ప్రభావం చూపుతుంది, మిగిలిన ఆహారం, నీళ్లు, పర్యావరణం ద్వారా తిరిగి మనలోకి చేరుతుందంటే 1%. విచారకరమైన విషయం ఏమిటంటే ఉపయోగించే పురుగు మందులు ఎంత శాతం మాత్రం పురుగు మీద ప్రభావం చూపుతుందంటే 1%. మిగిలిందేమో ఆహారం, నీళ్లు, పర్యావరణం ద్వారా తిరిగి మనలోకి చేరిపోతుంది. పర్యావరణాన్ని ఏమని కూడా అంటారంటే సహజ పెట్టుబడి అని కూడా అంటారు. దీనిని సహజ పెట్టుబడి అంటారంటే పర్యావరణాన్ని. 9వ అధ్యాయంలో పెట్టుబడి నిర్వచనాన్ని మరోసారి చూడండి. పర్యావరణానికి సహజ పెట్టుబడిని ఎందుకు అంటారు? దేనిని ఉమ్మడాస్తిగా పరిగణించాలంటే నీటిని. ఎండోసల్ఫాన్ వినియోగాన్ని నిలిపివేయడానికి న్యాయస్థానానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో ఆ పురుగు మందు వాడకం ఏ హక్కుకు భంగం కలిగించిందని పేర్కొంది. జీవించే హక్కుకు, రాజ్యాంగంలోని 20 అధికరణానికి సంబంధించిన జీవించే హక్కుకు ఇది భంగం కలిగిస్తుంది. ఏది ఎండోసల్ఫాన్ వాడకం అనేది జీవించే హక్కు భంగం కలిగిస్తుందని న్యాయస్థానం అనేది ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ.